హలో అండి, నమస్తే. నేను మీ అనూని. ఈరోజు వీడియోలో పప్పును చాలా సింపుల్గా, చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్లోకి 2 గ్లాసుల కందిబ్యాళ్ళని వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లోకి మీడియం సైజువి 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 5 టమోటోలని, పప్పుకి సరిపోయేంత టమోటోలను కూడా వేసుకుంటున్నాను. అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి, కడిగి వేసుకోవాలి. తరువాత బ్యాళ్ళు మునిగేంత దాకా నీళ్ళైతే వేసేసుకోవాలి. వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అయితే ఉడికింది. దీంట్లోకి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని పప్పుని మామూలుగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను దీంట్లోకి పప్పులోకి నీళ్ళు అయితే వేయట్లేదు. మీరు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, అంతే, పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పు అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.